మేము ఎక్కడికి వెళ్ళామో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు గాయస్. మనకు నైట్ పోతే ఘోరం భయం అవుతుంది గాయస్. పొద్దున పోయినాం కాబట్టి మనకు మంచి షూట్ అయితే జరిగింది గాయస్. ధోతి కట్టుకున్న తాతకి సో గుడ్ మార్నింగ్ గాయస్, అందరికి వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ గాయస్. ముందుగా అందరికి నమస్తే, అస్సలం వాలేకుం, ఆదాబ్ గాయస్. సో గాయస్ అయితే మేము ఇప్పుడైతే బుగ్గకైతే వెళ్తున్నాం గాయస్. మా ఇంటి దగ్గర తమ్ముంది బర్త్డే అయితే ఉంది గాయస్. చూడొచ్చు తమ్ముంది బర్త్డే. సో తమ్ముంది కాదు గాయస్, బండి ఉన్నది బండిది బర్త్డే అవుతున్నది. మేము బుగ్గకైతే వెళ్తున్నాం గాయస్. పూజ చేపియడానికి అయితే వెళ్తున్నాం గాయస్ బుగ్గకి. ఇప్పుడు దారి లాగి ఈ బ్లాగ్ అయితే తీస్తున్నా ఫ్రెండ్స్. వెళ్దాం ఫ్రెండ్స్. సో గాయస్ పెట్రోల్ అయితే కొట్టించినాం, వెళ్తాం గాయస్ ఇప్పుడు. గాయస్ ఇది మనం లోపల పోయే ఎంట్రన్స్ గాయస్, చూడొచ్చు. ఇక్కడ చెట్లు అయితే తీసేస్తాలు గాయస్, చూడొచ్చు. ధోతి కట్టుకున్న తాతకి పొలాలైతే ఉన్నాయి గాయస్, చూడొచ్చు. కానీ పంటలు వేయాలి. సో వెళ్తాం గాయస్, మొత్తం పల్లెటూర్లకి వెళ్తాం గాయస్. మస్తు కనబడుతుంది లొకేషన్ అయితే. ఇక దిగి బ్లాగ్ తీద్దామంటే టైం అయితే లేదు గాయస్. మళ్ళీ తొందర పోవాలి ఇంటికి. చిన్న పని ఉన్నది గాయస్ ఇంటి దగ్గర, తొందర రమ్మన్నారు ఇంటి దగ్గర, అందుకే తొందర పోతాం గాయస్. లేకుంటే ఆగి మొత్తం చూపెట్టేటోని గాయస్. ఇక కొంచెం టైం లేదని తొందర పోతాం గాయస్. చూడొచ్చు గాయస్, ఇక్కడ ఒక ఇల్లు అయితే ఉంది గాయస్. ఎవరైతే కనబడతలేరు బయట. ఇక్కడ మేకల మంద కూడా ఉంది గాయస్, చూడొచ్చు. ఇక్కడ పార్టీ చేసుకుంటే మాత్రం హెవెన్ గాయస్. చూడొచ్చు గాయస్, మనం డైరెక్ట్ కొండ మీద పోయినట్టు అనిపిస్తుంది గాయస్. మొత్తం జంగలే ఉంది గాయస్, చూడొచ్చు. ఇక్కడ లైట్లు లేవు, ఏం లేవు గాయస్. చీకట్లు వస్తే అస్సామే గాయస్. మనం అయితే మొత్తం చెట్లే ఉన్నాయి గాయస్. ఇళ్ళకి లేమురు కత్తదో తెలియదు గాయస్. దగ్గరకైతే వచ్చేసాం గాయస్. ఇప్పుడు కొండ అయితే ఎక్కుతాన్నాం, చూడొచ్చు. ఇక్కడనే గాయస్ టెంపుల్, మీకు దగ్గరికి వెళ్ళి అయితే చూపెడతా గాయస్. చూడొచ్చు గాయస్, టెంపుల్ ఎంత అద్భుతంగా అయితే కనబడుతుందో గాయస్, చూడొచ్చు. సో గాయస్ చూడొచ్చు, మేము గుడి దగ్గరకు అయితే వచ్చేసాం గాయస్. వెనకాల అయితే గుడి ఉంది గాయస్, చూడొచ్చు వెనకాల. సో గాయస్ మా వాళ్ళు వచ్చిన వాళ్ళు తమ్ముళ్ళు ముగ్గురు అయితే లోపలికి అయితే వెళ్ళారు గాయస్, కొబ్బరికాయ కొట్టడానికి దేవునికి. సో గాయస్ బండి అయితే అక్కడ పెట్టిండు. ఇలా బండి బర్త్డే అయితే ఉన్నది గాయస్, అందుకే ఇక్కడ దేవుని దగ్గరకు అయితే వచ్చింది గాయస్ మావాడు. మేము నలుగురం అయితే వచ్చేసాం గాయస్ ఇక్కడికి. కానీ ఘోరంగా మంచి పీస్ఫుల్ అయితే ప్లేస్ ఉంది గాయస్, చూడొచ్చు. ప్లేస్ అయితే మస్తు కనబడుతుంది. సో కొండలు, మొత్తం కొండలే ఉన్నాయి గాయస్ ఇక్కడ, చూడొచ్చు గాయస్. చూడొచ్చు గాయస్, కొండ ఇటు ముంగటే ఉంది గాయస్, చూడొచ్చు. ఎంత పీస్ఫుల్ ఉందో గాయస్, చూడొచ్చు. మొత్తం చెట్లు ఉన్నాయి. ఇక్కడ పార్టీ చేసుకుంటే మాత్రం మస్తు అనిపిస్తుంది గాయస్. ఎందుకంటే నాకు ఊకే పార్టీ గుర్తొస్తుంది గాయస్. మస్తు ఉన్నది గాయస్ ప్లేస్ అయితే. వచ్చేటప్పుడు కూడా మస్తు ప్లేసెస్ అయితే కనబడ్డాయి. అక్కడ చిన్న ఒక ఇల్లు అయితే ఉంది, అది మస్తు అయితే మస్తు కట్టిలు గాయస్. అది ఎట్లా కట్టిలో తెలియదు కానీ రేకులతో దాంతో దీంతో కట్టిలు మస్తు అయితే కనబడుతుంది గాయస్ ఇల్లు. సో మేకలు మొత్తం మందలు మేకలు అయితే ఉన్నాయి గాయస్. ఎంట్రెన్స్ కూడా మంచిగా ఉన్నది గాయస్. ఎంట్రెన్స్ కూడా మీరు తీసిన చూడండి గాయస్, మస్తు అయితే కనబడుతుంది మొత్తం. దారిలో రాంగ్ కూడా మస్తు మస్తు అయితే ప్లేసెస్ కనబడ్డాయి గాయస్. కొండ గిన్న మొత్తం మంచిగా కనబడ్డాయి. సో ఇట్లా ప్లేసెస్ అయితే చూపిస్తే నాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది గాయస్. సో అట్రాక్టివ్ అంటే పాజిటివ్ ఫీలింగ్ అయితే వస్తుంది గాయస్. ఇక్కడ చెట్లకి అంటే కొండల దగ్గరికి ఇట్లా పీస్ఫుల్ ప్లేస్ కి వస్తే మస్తు అయితే అనిపిస్తుంది గాయస్. సో గాయస్ మా వాళ్ళు లోపల పోయి అది ఇంకా వస్తలేరు గాయస్, చూస్తున్నా. ఇక్కడ వెయిట్ అయితే చేస్తున్నా గాయస్ నేను. ఇట్లకెళ్ళి మరి దారి ఉన్నదో ఏమున్నదో తెలియదు గాయస్. అట్లకెళ్ళి బండ్లు కూడా వస్తున్నాయి. కొంతమంది బండ్లు కూడా వేసుకొని వెళ్తున్నారు, ఇటు వెళ్తున్నారు, అటు పోతున్నారు, ఇట్లకెళ్ళి ఇటు పోతున్నారు గాయస్. మరి అది అటు ఏం దారి ఉన్నదో తెలియదు నాకు కూడా. నేను ఇప్పటిదాకా ఇక్కడికి 2 టైమ్స్ అయితే వచ్చేసాను గైస్. ఇప్పటికి ఇది 2 టైమ్స్ గైస్. అంతకు ముందు ఒకటేసారి వచ్చిన, ఇది రెండోసారి గైస్ అంతే. అందుకే నాకు ఇక్కడ ఎక్కువ ఏం తెలియదు గాయస్. గాయస్ మా వాళ్ళు అక్కడ ఉన్నారు గుడి దగ్గర, చూడొచ్చు. వైట్ షర్ట్ బ్లాక్ టీ షర్ట్ గాయస్, చూడొచ్చు. బావలే గాయస్ బండిక్కర పెట్టిల్లు, కొబ్బరికాయ కొట్టని కాడ తిరుగుతాలు గాయస్, చూడొచ్చు. ఇంతకు ముందు కనవల్లే గాయస్, లోపల వేయచ్చు అనుకుంటా మన వాళ్ళు గుడి లోపలికి. చూడొచ్చు గాయస్, ఇట్లకెళ్ళి మొత్తం వెహికల్స్ అయితే వస్తున్నాయి గాయస్, చూడొచ్చు. వెహికల్ అయితే వస్తుంది గాయస్. ఇప్పటి నుంచి బాగా వెహికల్స్ అయితే వచ్చినాయి గాయస్. ఇక ఇప్పుడు ఒకటే వెహికల్ అయితే మీకు కనబడుతుంది గాయస్. ఇటు పక్కన మనం వచ్చిన దారి అయితే ఇటు పక్కన ఉంది గాయస్. సో మనం వచ్చిన ఇది దారి గాయస్. ఇటు పక్కన కార్ వస్తుంది కదా, అదే దారి గాయస్ మనం వచ్చింది. సో ఇట్లకెళ్ళి ఏమున్నా తెలియదు గాయస్. అట్లకెళ్ళి అయితే బండ్లు వస్తాను గాయస్. ఇవ్వండి తాత ఇళ్ళకెళ్ళి వస్తాడు, ఆ బండ్లకెళ్ళి. తాత ఇటు పక్క రూట్లకి వెళ్ళి వస్తాడు గాయస్, చూశారు కదా. సో అటు పక్క ఏమున్నదో అర్థమైతలేదు గాయస్, ఏమున్నదో. ముంగట చూడొచ్చు గాయస్, కొండ కూడా ఉంది. ఇదిగోండి గాయస్, ఇంకో వెహికల్ కూడా వస్తుంది ఇందులోకి వెళ్ళి. మనోడు కొబ్బరికాయ అయితే కొడతాను గాయస్, దూరం నుంచి కనబడతలేదు, మీకు దగ్గరికి వెళ్ళి చూపెడతా గాయస్. మొత్తం పీస్ఫుల్ ప్లేస్ అయితే ఉంది గాయస్. ఇట్లుంటే మస్తు అనిపిస్తుంది గాయస్. ఇట్లా రావాలనిపిస్తుంది కానీ మనకు వీలు ఉండదు. మనం ఇంటి దగ్గర నీరు కూడా సరిపోతలేదు మనకి, ఇక్కడికి వచ్చేదాకా అయితే గాయస్. నేను వచ్చేదాకా కొబ్బరికాయ అయితే కొట్టేసిలు గాయస్, లోపల కూడా వేయచ్చు. బొట్లు అయితే పెట్టుకున్నారు గాయస్, చూడొచ్చు గాయస్. దగ్గర నుంచి ఎంత అద్భుతంగా అయితే కనబడుతుందో. ఇటు మనకు ముంగట ఇంకేదో ఉంది గాయస్, అదేమో చూడలేదు, దగ్గరికి వెళ్ళి అయితే చూడలేదు. స్కూల్ లెక్క అయితే కనబడుతుంది గాయస్. సో కొండ చూడొచ్చు గాయస్, ఇక్కడనే ఉంది కొండ. ఎండాకాలం అయితే మస్తు చాలా బాగా అనిపిస్తుంది గాయస్. ఎండాకాలం అయితే ఇక్కడ ఉంటే మాత్రం ఇల్లు
వాళ్ళది మొత్తం హెవెనే గాయ్స్, మస్తు అనిపిత్తది ఇట్లా ఇల్లుంటే. ఇప్పుడు చలికాలం కాబట్టి కొంచెం ఇబ్బందయితది. చలికాలం పోయినంక మళ్ళా ఇప్పుడు నెక్స్ట్ ఎండాకాలమే. ఎండాకాలం అయితే మస్తు అనిపిత్తది గాయ్స్, ఇట్లా ఉండాలనిపిత్తది. ఎప్పుడైనా మళ్ళీ ఎండాకాలంలో గూడా వద్దాం గాయ్స్ ఇక్కడికి. చూద్దాం ఎట్లుంటదో. ఏమన్నా దావత్లు ఏమన్నా అయితే ఇక్కడికి వద్దాం గాయ్స్, చేసుకుందాం దావత్లు. బానే మనం ఎప్పటికి దావతే చేసుకుంటుంటాం గానీ, ఇక్కడ దూరం దూరం రాము. ఇంటి దగ్గరనే చేసుకుంటాం. ఈసారి చెప్తా అన్న వాళ్ళకి, "అన్న బయటికెళ్దాం అట్లా" అని చెప్తే ఇక్కడికైతే తీసుకొస్తా గైస్. చూద్దాం ఏమైతదో. అప్పటి వరకైతే చూద్దాం. తర్వాత వద్దాం గైస్. మీరు గూడా రండి గైస్ ఇక్కడికి. చాలా బాగా కనబడుతుంది ప్లేస్ అయితే. సో, ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ గూడా, వ్లాగ్స్ అయితే ఘోరంగా షూట్ అయితది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ దీనికంటే ఘోరంగా షూట్ అయితది గైస్. ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్ అయ్యేది మొత్తం విలేజ్ టూరే, అవే ట్రెండింగ్ అవుతున్నాయి గైస్. సో, గైస్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ తీసుకొని కూడా రావచ్చు గైస్ ఇక్కడికి. సో, రండి గైస్ మీరు గూడా. మీకు ప్లేస్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి అయితే చెప్పండి గైస్. మీ ఒపీనియన్ కూడా నాకు ఒకసారి షేర్ చేయండి గైస్. ఓకేనా గైస్? ఎళ్ళేటప్పుడు మళ్ళీ చూపెడతా ఎట్లుందో. మొత్తం డీటెయిల్‌గా చూపెడతా గైస్. ఓకేనా గైస్? కలుద్దాం మళ్ళా. బండి పూజ అయితే అయిపోయింది గాయ్స్. ఇప్పుడు ఇంటికైతే వెళ్తున్నాం గాయ్స్. చూడొచ్చు దారులున్నాం గాయ్స్. మా వాళ్ళు ముంగట పోతాలు గాయ్స్. వెళ్తానం గాయ్స్, ఇప్పుడు కలుద్దాం ఇంటి దగ్గర. గాయ్స్ ఇప్పుడు మళ్ళా మేము ఇట్లకెళ్ళి వెనకకెళ్ళి బైపాస్‌కి అయితే వచ్చేసాం గాయ్స్. బండి ఫోటోలు తీద్దామని స్టోరీ పెట్టుకోవడానికి. సో, గాయ్స్ చూడొచ్చు బైపాస్‌లో అయితే ఉన్నాం గాయ్స్. చూశారు కదా గాయ్స్, ఎంత పీస్‌ఫుల్ ప్లేస్ అయితే ఉందో. సో, మనకు నైట్ పోతే ఘోరం భయమైతది గాయ్స్. పొద్దున పోయినాం కాబట్టి మనకు మంచి షూట్ అయితే జరిగింది గాయ్స్. వ్లాగ్ అయితే మంచిగా షూట్ అయింది. సో, మనకి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కూడా మంచిగా వస్తాయి గాయ్స్. ఎందుకంటే మనం కొండ దగ్గర పోయినాం. మొత్తం జంగలే ఉంది గాయ్స్ అక్కడ. మొత్తం గ్రీన్ గ్రీనే కనబడుతుంది గాయ్స్. గ్రీన్ గ్రీన్ అనేది మనకిప్పుడు బాగా వైరల్ అవుతుంది గాయ్స్. సో, అందులో అయితే వ్లాగ్ తీసినా, మనం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ తీసినా ఘోరంగా వైరల్ అయితాయి గాయ్స్. సో, మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇయ్యండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లొకేషన్ అయితే చాలా బాగుంది గాయ్స్. ఎప్పుడైనా పార్టీ చేసుకుందాం అక్కడ. సో, పార్టీ చేసుకునేటప్పుడైతే మీకు వ్లాగ్ తీసి అయితే చూపెడతా గైస్. కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. టేక్ కేర్ గైస్. బాయ్ గైస్. లవ్ యూ టు ఆల్.